ఏంది బరి బత్తలు బండి వెళ్ళాలి కదా ఎక్కడ తోడలు ఆయన ఈ తోడలు కళ్ళ నుంచి కామం గారిపోతుంది కవర్ చేసుకోరా కదా ఇదంతా ఒడేయాలి మరి లోడు గాడి ఎత్తుతారు మరి పెద్ద పెద్ద పనులు యాక్సిడెంట్ అయ్యేది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మీ గోవాలో ఉన్నాం అనమాట. బీచ్కి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం తాతని బీచ్ తీసుకుపోతున్నా. ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూద్దాం. స్కూబా డైవింగ్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్, బీచ్లో ఎట్లుంటుంది మంచిగా. అక్కడ తాతకి ఇదంటే చాలా ఇష్టం కాబట్టి మంచిగా రేట్లు ఎట్లుంటాయి, మందు రేట్లు, గింది రేట్లు అన్నీ చెప్తాడు. పొరగాలు ఇరగాలు వస్తే ఎంజాయ్ చేస్తానికి ఎట్లుంటాయి, రూములు గీములు అన్నీ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇప్పుడు మన బైకులు చూపిస్తా చూడురే. ఇప్పుడు తాతకు వచ్చేసాము ఎర్ర బైక్ తీసుకున్నాం, పింక్ హెల్మెట్ పెట్టుకో. ఇప్పుడు నాకు వచ్చేసాము ఎల్లో కలర్ బైకు. ట్రిపుల్ రైడింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇట్లా ఇట్లా కింద ఇది పెట్టుకో. నేను పెడతా కానీ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అనమాట. రూల్స్ చాలా ఉంటాయి గోవాలో, స్ట్రిక్ట్లీ ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ అన్నీ కూడా మొత్తం పోతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. బైక్ల మీద అయితే ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. కార్లో అయితే అక్కడ బీచ్ల దగ్గర ఎక్కడ వెళ్ళినా కానీ మనం పార్క్ చేస్తానికి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. వెళ్ళేటప్పుడు మొత్తం నువ్వు టోటల్ చెప్తా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో తాత తీయ, చలో పోనీ, నువ్వు ముందర పోనీ, వెనకాల వస్తా. చేటో ఎర్ర బండి అయితే తొలి చూసినా కానీ పచ్చ బండి అదే ఎట్ట పోతుంది చూస్తా. ఏదైతే అన్ని రెండు సేమ్ చూద్దాను అదే ఎట్లా ఉంటుంది, ఇంజన్ ఎట్లా తేడా ఉంటాయి. ఇప్పుడు బండి మలిపేది ఎట్లా అనేది తాతకు వస్తలేదు. బండి చక్కగా పోతుంది, గోవాలో ఇబ్బంది అవుతుంది. స్టార్ట్ చేస్తుండు తిరిగే ఉంది. ఓ అమ్మో జర ఆగు, నువ్వు అల్పం చేయకు. ఆ మూలక్కడ తిప్పుకొని వస్తా. ఓ అమ్మ ఆయన బండి కాళ్ళంతలేవు ఏమంతలేవు పుట్టాయన. నువ్వు గై అల్పం ఆడలు చూస్తారు టీచర్లు చూస్తారు. ముందు పోవాలా, ముందు మీ అమ్మ గోల అమ్మో నువ్వు ఇక నువ్వు అది అల్పం దగ్గర వద్దు రాయనే పడుతుంది. ఊరుకో కాలిపోదు, ఊరుకో 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 తీసుకుపోతున్నావు దోస్తులు. ఇక మేము ఎంజాయ్ చేసేస్తావు. సూపర్ కాదు. ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇక బీచ్కి. అయితే ఇప్పుడు 2-3 బీచ్లు కవర్ చేస్తాం. యాక్చువల్లీ మేము ఫేవరెట్ ఏంటంటే బటర్ఫ్లై బీచ్, ఇంకా 2-3 ఉంటాయి కానీ 90-85 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. అవి రేపు చూస్తాం. వాటర్ యాక్టివిటీస్ రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఎండ్ అవుతుందంట. రేపు మొత్తం వాటరే అన్నీగా, దూకుడు లేసుడు మొత్తం అన్ని పెట్టుకొని, గ్యాస్ సిలిండర్లు మొఖాన్ని పెట్టుకొని చేపలేక పోతాడు. ఇక మొత్తం బీచ్లో లోపల పోతాడు. ఇక స్కూబా డైవింగ్ అన్నీ చేస్తాడు. వాటర్ యాక్టివిటీ ఈరోజు అయితే మొత్తం బీచ్లు కవర్ చేస్తాం. తాత బీచ్లో మంచిగా బెంచ్ ఉంటుంది, బెంచ్ మీద ఫారెన్ పోతుంటే అలా చూసుకుంటే మంచిగా బీర్ తాగుకుంటే ఎంజాయ్ చేస్తాడు. అవన్నీ ఈరోజు బీచ్లో దూకుతాం పోయి. ఇక అలలకి డ్రెస్ చేంజ్ చేసినాం, ఇక బయలుదేరుతున్నాం. ఇక చలో తాత. ఓ బీచ్ తిన్నేకి వచ్చినాము గోవాకు. మంచిగా గోవా ఇస్తారంటారు. ఏమనుకున్నావు అరటాకులు ఎట్లా ఉన్నాయి, ఇవే మంచిగా. మళ్ళీ ఆంధ్ర కాంచెలు వస్తాయో మరి ఇక్కడి నుంచి వస్తాయో కానీ ఇక్కడ ఆంధ్ర భోజనం దొరుకుతుంది. సూపర్ ఉంది, బాగుంది. మునక్కాయ కర్రీ అయితే బాగుంది. ఇది వచ్చేసి మన ఆంధ్ర రుచులని. ఇక్కడ గోవాలో మనం బీచ్కి వెళ్ళే దారిలో ఇక గల్లీ ఉంటుంది. ఎంతమంది పబ్లిక్ ఎక్కడ లొకేషన్ సెర్చ్ చేసినా కానీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ రావచ్చు, తినొచ్చు. బాగుంది ఫుడ్ అయితే. ఇంకా ఫిష్ కూడా ఎట్లుంటుందో తిని చెప్తాం వచ్చిన తర్వాత. రవ్వ ఫిష్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇది ఫిష్ కర్రీ అన్నీ వచ్చినాయి. ఇక తంచుతాం ఇక కర్రీన. సేమ్ మన దగ్గర ఇంటికాడ తిన్నట్టే ఉంది, బాగుంది. ఇప్పుడైతే బీచ్కి వచ్చేసినాం, కండోనియా బీచ్. ఈ బ్యాగ్ ఎక్కడ తాత? ఇది లగేజ్ లైట్లు దిగిన ఇప్పుడే. ఫారెన్ తెల్లగా ఉంటారు, నువ్వు నల్లగా ఉండేది ఏదో మరి మన దేశం అంటే అక్కడ పోయి ఆఫ్రికా నుంచి వచ్చినావా? ఎందుకే మీ అమ్మ ఇంత నల్లగా అన్నది నిన్ను?
ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కొన్నాను. స్వీట్ మమ్మీ. ఇప్పటికే నల్లగా ఉండంటే ఇంకా నల్లగా అవుతారు. ఇక్కడ గోవాలకు వస్తే ఏదంటే చాలా మంది ఫారినర్లు కూడా అందుకే వస్తారు. మంచి ఇప్పుడు చూడరా బెంచ్ల మీద ఎట్లా కూర్చుంటారు, మంచిగా అనుకుంటారు. వాళ్ళని పుసుకుని ఎవరైనా గెలికిరు అనుకో, వాళ్ళు మామూలు కేసులు ఉండు, వాళ్ళని ఎవరు కూడా ఏమనొద్దు. ఈ డిహైడ్రేషన్ అంటే దలగదు ఎండ, వాళ్ళకి మొత్తం మంచులో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు అక్కడ చెప్తారు అనమాట, ఇక్కడ పోయి మీరు కొన్ని రోజులు ఉండిరారని, హెల్త్ మంచిగా ఉండదు. గుంజు ట్రాక్టర్ వచ్చి అది ఓ నాయన ఈ పరిపాత్ర పోయినది కాదు నాయన ఇది అన్నారు పెడతాను ఏందా ఈ పరిపాత్ర పోయింది వెళ్ళాలి కదా తీరుతారు. ఓ నాయన నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చేస్తాననుకున్నాను. సీటు అమ్మాయి ఎక్కడ తోడలు నాయన ఈ తోడలు కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. అది గుంజకపోగలమ్మా. అబ్బా ఈ అమ్మాయి ఎక్కడ ఇది బీచ్రా నాయన, ఏం సంగతి పిల్లగాళ్ళు ఎవరైనా నాకాయ సూర్యుడు కానీ ఎవరు కాయ చూడొద్దు చెప్తున్నా. ఎర్ర బుర్ర ఉన్నా చూడక రేపు చెప్తున్నా, దెబ్బలు శరీరాలు పడతారు వద్దు. ఇక్కడ వద్దు అన్నవిగా నన్నే చూడాలి కానీ పక్కన వాళ్ళు ఎవరు చూడొద్దు, ఎర్ర బుర్రగా ఉండరాని. నేను చూస్తాకే వచ్చిన ఎంజాయ్ చేస్తామ్మా. మొన్న నన్నే చూడు నాన్న, ఇక్కడ ఎవ్వరు చూడకరి, అది తప్పుగా భావించుకోకరి. నేను తాత వింటాను అనుకుని మళ్ళీ ఏ రేటు అనుకుని చూడిసేరు మీరు అన్నీ చెప్తున్నా. అమ్మ అమ్మ గుంజకపోతా సేటు ఆధారణం ఎట్లా ఉంది. ఏ చెప్పులు అన్నీ ఒక్కడ వేసేద్దాం. ఇక దోస్తులు అలా పోయి ఒకసారి ఈతకు వచ్చేస్తాము. ఇక చెప్పులు గిప్పులు ఆడ ఇడిచేసి ఆడ చెల్లు గిట్ట పెట్టేస్తాం. ఇక పోయి ఆయన గుడిసెలు వేసుకుని పని మొత్తం ఇల్లు ఒక్క మూడు పెన్నులు పనినట్టు పనినారు కదా నాన్న, ఇంచ పనినట్టే. ఓరన ఆయన ఎర్రదిల్ల అయ్యి మొత్తం ఎర్రదిల్లే. ఇది అన్నం లేదు కదా నాయన, ఏం చక్కన ఉండరు కదా నాన్న, ఇక్కడనే ఉండబుద్ది అవుతుందిగా. ఎక్కడ చూడకరే చక్కగా రూమ్ పోయి రూమ్లో పెట్టాలి. ఎవరికాయ చూడొద్దు నీ చెప్తున్నా. అమ్మ ఇట్లా అట్లా ఉన్నా అనుకోకరి. కొత్త రూమ్ వచ్చిందా? ఎటు చూడక చెట్టు ఎక్కడున్నా సరే పట్టుకోయి లోపల ఎత్తారు. మా దోస్తులు కూడా చెప్పిన, తమ్ముళ్ళు చెప్పిన అందరికి నాకాయ చూడు కానీ ఆ అక్క ఇక్కడ చూడక తమ్మి అని చెప్పినండి. మా దోస్తులు మా వీడియోలు చూస్తారు, నన్నే చూడు. నువ్వు చూడకుంటే చాలు, నువ్వు చూస్తే ఫస్ట్ చాలా సేపు అవుతుంది. మంచిగా వెదర్కి మంచిగా వండుకుంటున్నాను అనమాట. బీచ్లో అలలకి ఆ గాలికి అక్కడి నుంచి ఆ సూర్యుడు మంచి ఇట్లా మనకు కొడుతుంటే మంచిగా నిద్రపోయిండు. లేస్తలేడు, ఎంతసేపు నుంచి లేపుతున్నా కానీ. ఏ తాత మజుడు సొలుగుతుండు, అటు పడితే అట్టు. తాత ఏయ్ కొలుసు కొలుసు ఎట్ట వంతమైందే నువ్వు, నీకైతే గిత్తన బుద్ధి లే. ఎందుకు వచ్చినావు బీచ్కి? వాళ్ళు చూడ ఎట్లా ఎంజాయ్ చేస్తారు చూడు, వెనకాల వాళ్ళందరూ చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. బాగుంటారా పోందా దా బీచ్లో పోందా. వెనకాల చూడకు రోల్ గిట్లా అటు సైడ్ చూసిరు అనుకో బాగుండదు. పామ బీరు ఆయన ఎంజాయ్ చేస్తుంది మరి. ఇక ఎంజాయ్ చేస్తే వచ్చాడు. అది ఉంది బీచ్లో ఏమవుతున్నా తీసుకుపోయి Ôi này các ba, này là các ba. Ôi ba các ba. Ayo. Oh my God.
ఓకే, ఇప్పుడు మన బండి అయితే లోడ్ అయిపోయింది, ఐరన్ లోడ్. మేము వచ్చేటప్పుడు చూపించినాం కదా మన మనీ వాళ్ళ బండిలో ఐరన్ లోడ్ తీసుకుపోయారు కదా, అదే సేమ్ అనమాట. తాత బండి ఇద్దరు వచ్చారు అనమాట, లోడ్ చేయించేసారు బండి. నేను అనిల్ బ్రో అని చెప్పేసి మన కొత్త పరిచయం అయ్యాడు. వెళ్ళేటప్పుడు తాతకి హిందీ సరిగా రాదు కదా బ్రో కొంచెం మో అని చెప్పేసి బండి చెప్తే ఇద్దరు పోయి లోపలికి వెళ్ళి లోడ్ చేయించుకోవచ్చు. ఒక పర్సన్ కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది ఐరన్ లోడ్ చేయించేటప్పుడు. చూసురుగా బీడి సగం తాగి పెట్టి మళ్ళీ తర్వాత అంటించుకుంటాడు. ఇది మన పని చెప్తే ముద్దుగా ఉండదు ఈయన పని. ఈయన పని అంతా ఆగమం సగం సగం పని ఉంటుంది. ఇంత ప్లేస్ ఉంది, ఇదంతా ఒడేయాలి మరి లోడు గాడి ఎత్తుతారు. చూడు ఆయన లోడు చూడు ఆయనది, అది గట్టుంటది మా పని. దోస్తులు మా పని చూస్తురు కదా, మా పని గట్టుంటది. యువతల పని ఎట్లుంటుందో చూడుర్రి, ఇట్లుంటది మా పని. ఇప్పుడు ఈయన ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చూసిరుగా గిట్ట. అందుకనే నేను అనేది మనిషిని, ఎందుకంటే గిట్ట అంత బరువు పడ్డది. వెనకాల టైర్లు హౌసింగ్ టైర్లు డమ్మి టైర్లు వలుగుతాయి, ముందల టైర్ల మీద అసలు బరువే ఉండదు. చూడు గింత గ్యాబా ఎంత బరువు ఉంటుంది తెలుసా లోడు, 30 టన్నుల లోడు ఇదంతా పడాలి ఈ నుంచి ఆడదాకా. మనం ఇప్పుడు ఒక 40 కిలోమీటర్ల వరకు రోడ్ అయిన ప్లేస్ దగ్గర నుంచి లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు వెళ్ళిపోవాలి, అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఒక 30 కిలోమీటర్ దాకా హైవేకి వెళ్ళాలి. బార్డర్ వెళ్ళడానికి ఎట్లేదన్నా కానీ ఒక 80 కిలోమీటర్ దాకా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. కొంచెం బైకులు కార్లు బాగా వస్తుంటాయి, టూరిస్ట్ ప్లేస్ కదా, వెహికల్స్ అనేవి రష్ ఉంటుంది అనమాట. రోడ్లన్నీ కూడా చూసుకొని జాగ్రత్త పోవాలి. మనం బండి ముందర పోతుంది కంటిన్యూగా, వాళ్ళు ఇక్కడే తిరుగుతారు, ఇక వేరే స్టేట్ కనే వెళ్ళదు. మనకి ఇటు సైడ్ లోడ్ పోయింది, రైట్ సైడ్ లో పోతే అక్కడ లోడ్ అవుతుంది వస్తుంది బండి, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ పార్కింగ్ లో పెట్టుకోవాలి. వచ్చినప్పుడు కూడా అక్కడ పెట్టుకొని మళ్ళీ లోడింగ్ వచ్చినప్పుడు ఇక్కడ దాకా రావాలి. లోడ్ అయినా మళ్ళీ అక్కడికి పోవాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు బంక్ లోకి అయితే వచ్చేసినాం, సిటీ దాటేసినాం. ఇక్కడ నుంచి మనకు బార్డర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఫుల్ ట్యాంక్ డీజిల్ చేయించుకున్నాం అనుకో ఇంకా వెళ్ళిపోవచ్చు ఇక చక్కగా. ఈ లోడింగ్ వల్లే మనకి ఫుల్ ట్యాంక్ డీజిల్ ఇస్తారనమాట టోకెన్. వాళ్ళ తరపు నుంచి మనం ఫుల్ ట్యాంక్ డీజిల్ చేయించుకొని ఒక 10,000 అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోతే. బార్డర్ల ప్రాసెస్ కూడా తెలుసు కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి కర్ణాటక బార్డర్లో అండ్ మన గోవా బార్డర్లో ఆపుతారు. వచ్చేటప్పుడు అంత చెకింగ్ ఏమి ఉండదు, కానీ పోయేటప్పుడు మాత్రం గట్టి చెకింగ్ ఉంటుంది. బాడీలా క్యాబిన్లా మొత్తం ఎక్కుతారు, మొత్తం చెక్ చేస్తారు మందు బాటిలకు సంబంధించి. అయితే ఇన్నైతే డీజిల్ రేట్ ఎంత 83 రూపాయల 16 పైసలు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఇక్కడ 10,000 అడ్వాన్స్ ఇస్తారట. దోస్తులు ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుంటున్నాము, ఎందుకంటే అది దగ్గర పడ్డది. మొత్తం ఇంజనీర్ బంకులే దొరుకుతుంది, షోరూమ్ దగ్గర లేదు. లేకుంటే ఇంజనీర్ బంకులో తీసుకొని పోసుకోవచ్చు, షోరూమ్ వల్ల చెప్పినారు. బార్డర్ దగ్గరకు వచ్చేసినాం, ఇక్కడ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అయిపోయిన తర్వాత మనం కర్ణాటక బార్డర్ ఎంటర్ అవుతాం. కర్ణాటక బార్డర్లో కూడా చెకింగ్ ఉంటుంది, 2 బార్డర్లలో. యాక్చువల్లీ తాత ఇప్పటి నుంచి మందు మొత్తం బంద్, టోటలీ మందు బంద్, చచ్చేదాకా తాగడంటగా. అది అవదమ్మా, శపథం చేస్తుండు. ఒట్టేయడంట. చెకింగ్ అనేది మన లెఫ్ట్ సైడ్ లైన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో పోవాలి చెకింగ్ కి. బిల్స్ తీసుకొని పోవాలి. ఈ బిల్లుని ఇక్కడ గోవా బార్డర్లో మనం ఎంట్రీ చేయాలి. 500 రూపీస్ ఎంట్రీ చేసుకుంటారు, పోలీసు వాళ్ళు 100 రూపాయలు వేయాలి, 600 అవుతుంది ఖర్చు. గోవా బార్డర్లో కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్. మనకి పైకి ఎక్కేటప్పుడు ఇదే అనమాట మెయిన్ టర్నింగ్. వచ్చేటప్పుడు కూడా చూపించిన టెంపుల్ దగ్గర కొంచెం లాంగ్ నుంచి పోవాలి. ఎక్కదు బండి అసలు, కష్టంగా ఎక్కేటప్పుడు. దిగేటప్పుడు అంటే అమాదం ఇట్లా దిగుతా, కానీ ఆ నుంచి బండ్లు వస్తే కష్టమే. రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంటాయి టర్నింగ్లు. దిగేటప్పుడు ఏమనిపించలే, కానీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టమే. దిగేటప్పుడు బ్రేకులు పడవని బాధ, బ్రేకులు ఈటై పోలేకుతాయి. ఎక్కేటప్పుడు పికప్ రాదు. థర్డ్ ఫోర్తే ఫిఫ్త్ ఏంటి సరే బండి దాన్ని దాటాలంటే ఇప్పుడు అవతల బండ్లు ఆగనే ఆగు, రయ్య ఉరికొస్తాయి. మనం ఎట్టొచ్చినా వచ్చేటప్పుడు డౌన్ పుట్టలు చూడు ఎట్లుండే రైట్ సైడ్లా మొత్తం ఎక్కుడే ఉంటుంది ఇప్పుడు ఇక అంతా. కంటైనర్ బండ్లు అన్ని చిన్న పోతాయి. కంటైనర్ వచ్చిందంటే కథ ఇక మన బండి మొత్తం స్లో అయినట్టే. ఈ రోడ్లలో చిన్న రోడ్లు కాబట్టి ఓవర్టేక్ చేయలేము, అవతలం గేడ బండ్లు వస్తాయని చెప్పేసి ఓవర్టేక్ చేసినా కానీ బండి కట్ చేసేలో వేరే బండి వస్తూనే ఉండదు. తమిళనాడు బండి ఆగింది లెఫ్ట్ సైడ్లో.
బండి బాగా హీట్ అయిపోయి పక్క అప్పుడు ఏం లోడ్ కావచ్చు కార్బనా బొక్క ఇక కూడా పెద్ద టర్నింగ్ వచ్చింది చూడండి మళ్ళా సెకండ్ టర్నింగ్ ఇది పోయేటప్పుడు రెండో గేర్లు ఎక్కిస్తున్నాం మనం బండిని ఇప్పుడు చలో వందలాగా బండ్లు ఆపినాయి చూడు ఆంకాట తీసుకుంటాయి అని చెప్పేసి బండ్లు అక్కడనే ఆపుకున్నాం మరీ డేంజర్ ఒక గడ్డ పే చూడండి అవతల నుంచి స్పీడ్ ఉరికొస్తుంది బండ్లు బస్సులు గరుడ బస్సులు మన వాలో బస్సులు ఉంటాయి కదా ప్యాసింజర్లు ఎక్కించుకొచ్చి అవి చాలా స్పీడ్ వస్తాయి అట్లే మరి పెద్ద పెద్ద బండ్లు యాక్సిడెంట్ అయ్యేది ఇటు చూడమైనా కొండలు రాళ్ళు అమ్మ ఈ గుంటు చూడ ఎంత పెద్దగా ఉందా అమ్మ నీ పొడవు ఉన్నట్టు ఉంది ఇది గుంటు ఉన్నగా ఉంది సైడ్ గుంటులో వేరే బండి వస్తూనే ఉంటుంది అవతలగా చాలా డేంజర్ కంట్రీలలో ఓవర్టేక్ చేయాలంటే అవి పోతలేవు బండ్లు అవి పోకపోవడం వల్ల మనవి కూడా స్లో అవుతున్నాయి తప్పదు ఇట్లా టైంలలో ప్లేస్ ఉంది కాబట్టి టర్నింగ్ సైడ్ కొట్టాం లేకపోతే ఎనగొడతాం ఆనే బండ్లేరు రాలేదు కాబట్టి రప్పరప్ అయిపోయింది మరి ఇప్పటిదాకా ఆనే ఉంది వెనకాలనే మరి సైడ్ కొట్టకపోతే ఇంకా ముందర పోవాలి మహారాష్ట్ర ఎక్కడ ఉంది మొత్తం మహారాష్ట్ర అంటూ వచ్చినప్పటి నుంచి కర్ణాటక 6 టైర్ పడిందా మొత్తం వచ్చింది మరి ఏం చేద్దాం మరి పైన ఏం చేద్దాం మరి రాని పడుతుంది నువ్వు దారా రాలేదేనా ఎందుకు కనపడ అమ్మ నా కన్నులో వేది వీడియోనా ఏం షాట్ ఉంది ఏం షాట్ లేదు ఇప్పుడు డౌన్ వచ్చింది నాయన ఇప్పటిదాకా బండి ఇప్పుడు చల్లగా అవుతుంది ఇక ఏమో లెస్ డౌన్ ఉందని డౌన్ స్విచ్చా ఇంతసేపు హీట్ అయింది ఇంజను ఇప్పుడు చల్లగా అవుతుంది ఇప్పుడు లైనర్ హీట్ అవుతాయి ఇక దిగుతుంటే రే కొట్టి 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 భలే అనిపిస్తుంది ఇది ఆట ఆడినట్టే మనం సెల్లులో గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది మంచిగా అందరు సెల్లులో గేమ్ ఆడితే మనం డైరెక్ట్ గేమ్ ఆడతాం గిర్ర తిప్పుడు గేర్ మార్చుడు గేర్ వేసుడు అవతల బండ్లు వస్తుడా సైడ్ చేసుడు దాంట్లో బండి గుంతగానే గేమ్ కంప్లీట్ అవుతుంది ఇలా గుంతుడు చక్కగా పోవాలి ఇక ఏమో మరి కర్ణాటక బార్డర్కి వచ్చేసినావు ఇక్కడ ఫుల్ చెకింగ్ చూస్తారు కదా బండి మొత్తం సైడ్ తీసుకుంటారు మంచిగా బాడీలా క్యాబిన్లా మొత్తం చెకింగ్ చేస్తారు ఏమన్నా తెచ్చినావా నాయన మాకు తెలియకుండా చెక్ చేస్తారు అమ్మని సీట్లు అన్ని తీసి మొత్తం చెక్ చేస్తారు చాలా డేంజర్ ఉంది చెకింగ్ ఇక్కడ అందుకింది తీసుకోకూడదు జాగ్రత్త ఇప్పుడు నైట్ అంతా జర్నీ చేసుకుంటా ఇక్కడ ముద్దబాలయ్య అని చెప్పేసి ఒక ఊరి దగ్గరికి వచ్చిన యాక్చువల్లీ ఈ రూట్ ఎప్పుడు రాలేదు నేను మన అనిల్ బ్రో ఉన్నాడు కదా వాళ్ళతో పాటు మేము కలిసి వస్తున్నాం అనమాట వీళ్ళు కంటిన్యూ 7 సంవత్సరాల నుంచి ఇదే లైన్లో తిరుగుతారంట యాక్చువల్లీ మేము బెలగాం రూట్ నుంచి వచ్చినాం బెలగాం నుంచి ఎర్రగట్టి నుంచి లోకాపూర్ నుంచి బగల్కోట్ నుంచి ఇప్పుడు మనం నిదిగొండ దగ్గర ఉన్నాం నిదిగొండ నెక్స్ట్ వచ్చేది దాని తర్వాత ముద్దబాలయ్య అంట దాని నుంచి తాలికోటి నుంచి ఉనసాగి ఏందో పేర్లు కొత్త ఉన్నాయి ఉనసాగి నుంచి యాదగిరి నుంచి కొడంగల్ విశేఖర్ కొడంగల్ ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు ఎందుకురా బాయ్ కొడంగల్ నుంచి డైరెక్ట్ మనం అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకి పరిగిలో అన్లోడ్ అవుతుంది ఐరన్ అన్లోడ్ 2 బండ్లు ఒక దగ్గర లోడ్ అయినాయి అన్లోడింగ్ ప్రాసెస్ కూడా ఎట్లయితే ఏందని చూస్తాం అక్కడి నుంచి పరిగి నుంచి మళ్ళీ మనకి ఏం లోడ్ దొరుకుతుందో ఏమో ఒక ఛాయ్ తాగిద్దాం ఇక్కడ జర నిద్ర మబ్బించుకుంటుంది యాక్చువల్లీ అన్నది టైర్ వాలింది నైట్ వచ్చేటప్పుడు ఫలితే మా తాత నడుపుతున్నప్పుడు మొత్తం ఇట్లా మట్టి అంతా గబేలు అని ఇట్లా లేచిందంట ఒకటేసారి ఠామ్ అంటే బాంబు వెళ్తే ఎట్లా లేస్తే మట్టి అట్లా లేచి మొత్తం అద్దం మీద ఇట్లా పడ్డదంట మన బండి మీద నేను పడుకున్నా ఆ టైంలో కొన్నిసార్లు టైర్లు వలిగినప్పుడు పక్కన బైక్ లీక్లు ఉన్నా కానీ వాళ్ళకి గట్టిగా తగిలింది అనుకో చాలా డేంజర్ అవుతుంది చూడు లోపల ఇట్లుంటాయి దారాలు ఇప్పుడు మళ్ళీ ఇంకో పంచర్ ఉంది ఇప్పుడు ఆగినాక చెక్ చేసుకుంటే అవతల సైడ్ పంచర్ ఉంది మళ్ళీ ఆ పంచర్ చేయించుకోవాలన్న టైర్ మారుతావా పంచర్ చేయించుతావా వేసేదావా ముందర పోతే
షాప్ ఉందా? షాప్ ఉంది అనకాడ పెట్టాడు ధరణ టైర్ దాన్ని చాయ్ తాగిపోదామా? అడిగిపోదామా డైరెక్ట్? యాక్చువల్లీ నేను పడుకుని ఇంతసేపు నైట్ తాత నడిపిండు, కొద్దిసేపు బండి నడిపిండు. మంచిగా సూర్యుడు కొట్టే టైంలో చూడు ఈ లొకేషన్ ఎట్లుందో. ఇక్కడ సైడు 2 బండ్ల మధ్యలో సూర్యుడు కొడుతున్నాం. మంచి ఇక్కడ ఛాయ్ తాగుతున్నాం. చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కితే బండి ఇక మళ్ళీ సాయంత్రం దాకా కంటిన్యూగా తొక్కుడు మధ్యలో వంట కావుతాం. ఇక తాగినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి. గిట్లనే ఏమన్నా పంచాలు గించాలు ఉంటే బయట పడతాయి. మనకేమైతే పంచాలు అని చెప్పేసి అట్నే కొడితే ఇంకో టైర్ కూడా ఖరాబ్ అవుతుంది. ఓన్లీ డబుల్ టైర్ మాత్రం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎప్పుడు పోతుందో అనుకుంటున్నా. ఎప్పటి నుంచో స్టీల్ ప్యాచ్ చేయించింది. ఇదే బందోబస్తు ఉంది. నార్మల్ టైర్లే వైర్లే పోయాయి. ఎప్పుడో ఇట్లుంటాయి టైర్లు పంచర్ అయినప్పుడు తలకాయ నొప్పులు వేస్తుంది. నిమ్మలంగా రోడ్డు మీద పోయినంతసేపు ఏమనిపించదు, కానీ ఆ టైరు వలిగిన పంచర్ అయినా ఇప్పాలి, స్టెప్ని ఇప్పాలి, ఇది ఇప్పాలి, అది ఇప్పాలి, జాకీలు పెట్టాలి. టైర్లు బాగాలేకపోతే బండికి మాత్రం అసలు నడపాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. రాత్రి ఏమైందంటే ఆ బండి ముందర పోతున్నా దాని వెనకమ్మడ పోతున్నా వస్తుంది. మరి వెనకమ్మటి ఎందుకు పోయినా కొంచెం గ్యాప్ ఇచ్చిపోతుంది కదా. గ్యాప్ అంటే బండి అంత పచ్చే గ్యాప్ ఉంది. ఓకే, ఆ చిన్న టైర్ అది పేల్చి ఇసుకే రాళ్ళే మన బండికి అల్లా రాకినాయి. కలుపు అన్నది పానం దుమ్ములో కనపడలే, బండి కనపడలే, రోడ్డు కూడా కనపడలేదా? రోడ్డు కనపడలేదు. నిజం అబద్ధం కాదు. చెట్లలో పోతుంటావా ఇంకా? అది మళ్ళీ నిర్మపోతే వస్తుంది. ఈయన పోయి నువ్వు 5-6 కిలోమీటర్ దాకా కనపడకుండా పోయింది. ఇక నాకు ఓపిక లేదు. చెప్పినావా మరి ఆయనకు తెలిసిందా బండి టైర్ పలిగిందని? ఆరంకి వచ్చిన ఆయన కూడా లేపుకుండా లిఫ్ట్ లేరే కాదు. లిఫ్ట్ ఆడా డమ్మి లిఫ్టేనే అది. డమ్మీ టైర్ వలిగితే లిఫ్ట్ మార్చిరా? లిఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లభికి లిఫ్ట్ సైడ్. అంత కష్టం వచ్చినాయి తాత. జర్ర అయితే నీకు కళ్ళు కనపడకుండా అవుతుంది అర్థం వలితే. ఇంత వెళ్తుంది చూడు, దుమ్ము గట్టి వెళ్తుంది. ఘాట్ రోడ్లలో తిరిగినప్పుడు ఫిల్టర్ల దుమ్ము బాగా జామ్ అవుతుంది. ఒకసారి చేయించి 2-3 సార్లు చేయించుకోవాలి. कहाँ का भाई आप? किधर का? बिहार का? बहुत काम कर रहे भाई, आप मेहनत कर रहे. చిన్నప్పటి నుంచే వీళ్ళకి పనులు. బీహార్ వాళ్ళు మస్తు మంది ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకైతే బాధ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇంత కష్టం వచ్చిందో వాళ్ళ ఇంటికాడ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో పాపం తమ్మునికి. ఇంత దూరం వచ్చి పంచర్ షాప్లో పని చేసుకుంటున్నాడు. బంగారుకొండ. आप अकेला है? माँ पापा सब लोग? हाँ, गाँव में है? अकेला है? ఇంటి కోసం తిప్పలు, కూటి కోసం కోటి విద్యలు అంటారుగా, అట్లా పొట్టకూటి కోసం అని తిప్పలు చూడు. వెళ్తా అదరా తమ్ముడా? మరేగా వేస్తాం ది. బాడీ చూడు, ఛాతి గట్టిగా ఉందండి. ఈ దుకాణంలో పోయి పాలు తెప్పరు నాయన అంటే నేను పోను తమ్ముడు అమ్మాను, కాళ్ళు గుంజుతున్నాయి నడిచి నడిచి స్కూల్కి పోయొచ్చి. టైర్ వస్తలేదంట, దా తీద్దా జరు మా తాత తీస్తారు కానీ వేసి పోడితే ఒక్కటే దెబ్బకు రావాలి. మళ్ళీ అది వస్తే అది ఓవర్ చేస్తాను చేస్తే వస్తుంది. చిన్న పూర్వ పాపాడు బియ్యం నుంచి వచ్చి కష్టపడుతుందంట. అదే పొరగాలు ఇంత పని చెప్పలే చేయరు. డబ్బకాడ కిరాణా షాప్ కూడా పోయి అయితే ఇప్పుడు నేను పోతాను కూడా ఒత్తుకుంటూ చేస్తాడు. చెల్లు ఒత్తుకుంటా ఆటలాడుకుంటూ చేస్తారు. ఈ పొరగాడు చూడు బీహార్ నుంచి వచ్చి ఎట్లా చేస్తుండు. ఆడు గన్నులు చక్కగా అది చూడు ఎట్లా చేస్తాడు. నాలుగంత కలుసుకుంటూ కొడుతున్నాడు ఆ పోరగాడు. ఏ నామకే జీ, ఏ బచ్చా నామకే బోనా. తమ్ముడు చాలా కష్టపడుతుండు. వాని కష్టానికి ఇంత కష్టపడుతున్నందుకు వాని కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం అన్న ఒక 500-1000 రూపాయలు ఇస్తాం. మేము చూస్తుంటే నాకు మనసు తరక్కపోతుంది. ఆయనకు 500-1000 రూపాయలు ఇస్తాడు, పుష్ అవుతాడు. ఆయనకు రోజు కూలి ఎంతనే, ఆయనకు నెలకు 7000 ఇస్తారు, 6000 ఇస్తారు. నెలకు 6000 ఇచ్చి అన్నం పెడతారు అంతే. వీళ్ళకి ఎక్కువ ఏం చేస్తారు. చిన్నోడు కాబట్టి ఇంకా లంగోటు కూడా పోయింది చూస్తారు కదా. ఒకసారి టైర్ ఇప్పిస్తే పౌడర్ ఇప్పించినప్పుడు అయినా కానీ లంగోట్లు గిట్లనే పోతా ఉంటాయి. ఇప్పుడైతే మన తాత అయితే ఒక మంచి సర్కస్ చేయబోతున్నాడు. చూస్తారు, మీరు చూసి ఆనందించండి. ఎంతమంది దీన్ని లైక్ చేస్తారో చూస్తాం ఇప్పుడు. చలో
రింగు వెళ్ళాలి బయటికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది ఏందనుకున్నావు ఏందనుకున్నావు రింగ్ వెళ్ళాలి ఇప్పుడు. డప్పులు కొడతారు కానీ పోతే ఇట్లా రయ్య నొక్కుతారు అట్లా. వెళ్తారా వెళ్ళారు చూద్దాం. అలా పెట్టి వెళ్ళాలి. వెళ్తేనే మరి సర్కస్ అంటారు. వెళ్ళకపోతే సర్కస్ రెడీ. అది రెండు పెడతా ఒకసారి. ఒకటి పెట్టి ఇట్లా భుజం పెట్టి అంతే మెడకేసుకో. నాకు బోడ గుడుకు రాసుకో. ఇంకా తలకాయ ఉంచు ఉంచు. ఓకే ఓకే. చిన్న పిల్లడు కానాడు మస్తు పని చేస్తారు తెలుసా. ఇంకోరు ఉన్నారు, ఇద్దరు పిల్లలే ఉర్రు. మొత్తం ఆడే చేస్తుండు. టైర్ ఇప్పిండు, టైర్ పిచ్ చేసిండు, టైర్ రుద్దిండు, పంచర్ చేసిండు, ఫిల్టర్ సాఫ్ చేసిండు, ఆ గన్నుతో నట్లు ఇప్పిండు, మళ్ళీ జాకి పెట్టిండు, చెక్క తెచ్చి జాకి తీసిండు. ఇన్ని పనులు చేస్తున్నాడు అంత చిన్న ఏజ్ లా. అంత చిన్న పోరాడు అంతగానో పని చేస్తున్నాడు. చూస్తే నాకు బాధ అనిపించింది. మంత్లీ 3000 రూపీస్ శాలరీ ఇస్తున్నారంట. ఆయనకి నెల రోజులు శాలరీ చేసి చూస్తుంటే మస్తు ఎమోషనల్ అయిపోయినా నేనే. ఎందుకంటే మనం కూడా అట్లనే హార్డ్ వర్క్ చేసి వచ్చినాం కదా. అది చూసేసరికి నాకు నేనే గుర్తొచ్చిన అని చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. మన బీచ్ లో తాత ఎట్లా ఎంజాయ్ చేసిండో చూసిరు కదా. తాతకి లైక్లు ఇస్తారా అయ్యారా చూడరు. ఇక మరి తాత గట్టిగా లైక్లు ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఫుల్ ఫన్ ఉంటుంది. టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.